ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో హలో శంకర్, పాపం పరిగెత్తి పరిగెత్తి బాగా అలిసిపోయినట్టున్నావు. ఇది జస్ట్ స్టార్టింగ్ అంతే శంకర్. ఇక నీకు అన్ని ఉరుకులు పరుగులే. మీ వాళ్ళందరినీ టార్గెట్ చేస్తా. ఎవరిని ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా ఎత్తుకెళ్ళిపోతానో, ఎలా దెబ్బతీస్తానో, లేక శాల్తీలే లేపేస్తానో నాకే తెలీదు. రే పిరికి పందా, కంటికి కనపడకుండా వెన్నుపోటు పడవడం మగతనం కాదురా. నీకు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ నాతో పోరాడు, నన్ను ఢీకొట్టి చూడు. అప్పుడు నీకు చావు భయం అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. ఏంటి శంకర్, అలా రెచ్చగొడితే నీ ఎదురు పడతాననుకుంటున్నావా? నా టార్గెట్ వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేయడం. అది సక్రమంగానా అక్రమంగానా అనేది అనవసరం. అయినా నేను చేసేదే దుర్మార్గం అయినప్పుడు దీన్ని పద్ధతిగా చెయ్యాలని ఎందుకు అనుకుంటాను? ఏంటి, అక్కికి రవికి పెళ్లి ఫిక్స్ చేసావంట? జరిపించేద్దామనే. నేనుండగా అది జరగదు. జరిగి తీరుతుంది. పంతులు గారు పెట్టిన ముహూర్తానికి వాళ్ళిద్దరి పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరిపించే తీరుతాను. కావాలంటే ముఖ్య అతిథిగా నువ్వు కూడా రావచ్చు. ఇది నా స్పెషల్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ. నువ్వు పిలవకపోయినా వస్తా. తాళి కట్టే ఒక్క నిమిషం ముందైనా సరే అక్కిని ఎత్తుకొచ్చి నా సొంతం చేసుకుంటాను. టోటల్ వర్ధన్ ఫ్యామిలీని నా కాళ్ళ దగ్గరకు రప్పిస్తాను. రేయ్, పగటి కలలు కనకు. నేనుండగా అక్కి నీడను కూడా నువ్వు తాకలేవు. వర్ధన్ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నువ్వు ఈ శంకర్ గారిని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈ క్షణం నుంచి వర్ధన్ కుటుంబానికి మంచి కోరే శ్రేయోభిలాషిని నేనే, కవచంలా కాపాడే సైనికుణ్ణి నేనే. శబాష్. ఇప్పుడు ఆటలో మజా వచ్చింది. ఇంకా ఇప్పుడు నా వేట మొదలు పెడతా. నీ ఆట కట్టించి నా వేటకి నిన్నే బలిస్తాన్రా. ఇది శంకర్ గాడి ఛాలెంజ్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ రా. చూద్దాం. యాదగిరింటిని నాశనం చేసి క్వార్టర్స్లో ఉన్న గౌరీ చెల్లెల్ని కూడా అటాక్ చేయించాను. అయినా వాడిలో కొంచెం కూడా బెదురు కనపడలేదు. ఏంట్రా వాడి ధైర్యం? అతని మాటలు వింటుంటేనే అర్థమవుతుంది కదా బాస్. అతనికి అతని పైనున్న నమ్మకమే అతని ధైర్యం. మీరు తప్పు చేశారు బాస్. పెళ్లిలో ఆ అమ్మాయిని ఎత్తుకెళ్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు అతను జాగ్రత్త పడిపోతాడు కదా, మరి ఎలా కిడ్నాప్ చేస్తారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.